వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. నారాయణరావుపేట మండలంలోని గోపులపూర్ గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలు చేరారు. అనంతరం మండల అధ్యక్షుడు బర్మ రామచంద్రం గారి అధ్యక్షతన గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ అధ్యక్షులుగా నిరుగొండ దేవయ్యను, గౌరవ అధ్యక్షులుగా రెబ్బల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు ఎదుల్ల యాదయ్య, కార్యదర్శులుగా మల్లయ్య, పర్సు రాజు, గోకూరు రాజు గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మాట్లాడుతూ గోపులపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మందిని కూడా పార్టీలోకి చేర్పించడానికి నాయకులు కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, పేదవారికి ఉచిత కరెంటు, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, అన్ని కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, కుల గణన లాంటి ఎన్నో నిర్ణయాలు ప్రభుత్వం 100 రోజుల్లోపే చేసి ప్రజల మన్ననలను పొందిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే ఉత్సాహంతో ఐకమత్యంగా పనిచేశారో అదే స్ఫూర్తితో మరింత ఎక్కువ కృషి చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధమై మెదక్ పార్లమెంట్ సీటు గెలిపించాలని కోరారు. అలాగే నారాయణరావుపేట మండలం కాంగ్రెస్ కంచుకోట అని, రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయని, పార్టీ కోసం ఇన్ని రోజులు సేవ చేస్తున్న వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తూనే కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి స్వచ్ఛందంగా సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారని, వారందరినీ కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటున్నానని మాట ఇచ్చారు. మండలం గోపులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కమిటీ నిర్మాణం గురించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, అక్క జిల్లాలకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, ముఖ్యంగా మండల అధ్యక్షులు బర్మ రాములు గారికి, వారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామ ముఖ్య నాయకులు దేవయ్య గారికి, నాతో పాటు వచ్చినటువంటి గుర్రాలగొంది శ్రీనివాసరెడ్డి గారికి, మంద పాండు గారికి, లతారెడ్డి గారికి, రాయసం గౌడ్ గారికి, కర్ణాకర్ బాపేష్ గారికి, అలాగే యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు మన రాజవీర్ గారికి, అశోక్ గారికి, మన భిక్షపతి గారికి, ఇంకా అంజిరెడ్డి గారికి, పేరున నేను ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి, రామస్వామి గారికి, శ్రీను గారికి, ప్రతి గుర్రాలగొంది, మాటిల్ల, శేఖరావుపేట, నారాయణరావుపేట, లక్ష్మీదేవపల్లి, బింగి యాదగిరి, లక్ష్మీదేవపల్లి, కోదండరావుపల్లి నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి వాతావరణం ఇక్కడ గోపులాపురంలో కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ గ్రామాన తిరుగుతూ ఉన్నాం. నేను మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను కార్యకర్తలకు అన్ని ఊర్లలో తిరగలేకపోయినా, సమయం చాలా తక్కువగా ఉంది. నాకు 15 రోజుల టైం ఉండే. నేను చిన్నకోడూరు మండల్, నంగనూరు మండల్, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావుపేట మండల్, 5 మండలాలు, టౌను, పట్టణాల్లో ఉన్న అన్ని వీధులు కూడా తిరగలేని పరిస్థితిలో నేను ఉండే. అయినా కూడా అంతటితోనే ఆగకుండా మళ్ళీ నేను ఓడినా గెలిచినా కార్యకర్తల మధ్యలో ఉంటానని నేను ప్రజలకు ఆ రోజు చెప్పిన. ఈరోజు ఎన్నికల హామీల్లో కూడా మేము ఎన్నికల్లో 6 వాగ్దానాలు తీసుకొని ప్రజల వద్దకు పోయినాం, ఇంటింటికి పోయినాం, గడప పోయినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పథకాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే ఈరోజు గోపులాపురంలో కూడా మేము రావడం జరిగింది. నిన్నటికి నిన్న మేము గుర్రాలగొందిలో కూడా ఒకానొక సందర్భంలో గుర్రాలగొందిలా మేము కాలు పెట్టలేని పరిస్థితి ఉండే. ఒక కాంగ్రెస్ పార్టీ మన రామస్వామి, 2-3 కార్యకర్తలు ఉండే. అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ కట్టడి చేసి మహిళా సోదరుమణులు ప్రచారానికి వచ్చినా, ఇంకే కార్యకర్త ప్రచారానికి వచ్చినా కూడా ఫోటోలు తీసి భయపెట్టించేది. ఆ తరుణంలో ఈరోజు గుర్రాలగొంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, వీరందరి నాయకత్వంలో గుర్రాలగొందిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బర్మరామరావు అధ్యక్షతన నిన్న గోపులాపురంలో కనీసం ఒక 200 నుంచి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీకి మనము రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఊరు తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి గడప తిరిగి పాదయాత్రలు చేసి, బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని కష్టపడి అధికారంలో తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఆ అధికారాన్ని మనం ఇంకో 10 ఏళ్ళు నిలబెట్టాలంటే మనం ఖచ్చితంగా గ్రామాన తిరగాల్సిందే. పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఎందుకన్నా రానున్నది మన పార్లమెంట్ ఎన్నికలు. సిద్దిపేటలో గతంలో కూడా ఇక్కడ నుంచి 33,000 ఓట్లు మనం సిద్దిపేట ఇచ్చినాం.
అంతేకాకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మనం 1,00,000 మెజార్టీ ఇచ్చే విధంగా మనం పనిచేసే ప్రతి ఒక్కరి కార్యకర్త మీద భుజస్కంధాల మీద బాధ్యత ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్ తర్వాత మీరు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు నేను ఒక సర్పంచ్, నేను ఒక ఎంపీటీసీ, నేను ఒక జెడ్పీటీసీ, నేను ఒక వార్డు మెంబర్ అని పనిచేయండి. ఇందులో కూర్చున్న వాళ్ళే వార్డు మెంబర్ కావాలి. నిన్న కూడా నేను గుర్రాల గొంతులకు అదే చెప్పిన, మన లక్ష్యం మనం వార్డు మెంబర్లు కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలనే లక్ష్యంగా మనం పనిచేద్దాం. రానున్న ఈ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతే మీరందరూ నాయకునిగా ఎదగడానికి మంచి అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇస్తూ ఉంది. దయచేసి ఈరోజు 6 పథకాలు ఏదైతే ఉన్నాయో రేపు ఎలక్షన్ తర్వాత ఇంద్రమ్మ కమిటీ కూడా ఏపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇంద్రమ్మ కమిటీలను మనం వేసుకొని ఇంద్రమ్మ కమిటీల ద్వారా 6 పథకాలను ప్రజలకు స్వచ్ఛందంగా ఎలాంటి బ్రోకరిజం ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే విధంగా కాకుండా నిజమైన పేద కుటుంబాలు